హాయ్, దిస్ ఈజ్ కృపాకర్. ప్రజెంట్ మనం ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం వింటున్నాం. అదే బ్రో ఏఐ గురించి. అయితే ఈ ఏఐ మనుషుల్ని రీప్లేస్ చేయబోతా ఉందా? అయితే దీనికి ఆన్సర్ అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏఐ ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. అయితే దీని గురించి మనం డిస్కస్ చేసే ముందుగా మరి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. గతంలో సౌదీ అరేబియా దేశంలో ఫస్ట్ ఏఐ డాక్టర్ని తీసుకొని వచ్చారు. తైవాన్ దేశంలో ఫస్ట్ ఏఐ నర్స్ని కూడా తీసుకొని వచ్చారు. యుక్రెయిన్ దేశంలో కూడా ఫస్ట్ ఫారిన్ స్పోక్స్ పర్సన్ కూడా తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఇండియాలో కేరళ రాష్ట్రంలో కూడా ఫస్ట్ ఏఐ టీచర్ కూడా తీసుకొని వచ్చారు. అయితే మీకు ముందుగానే చెప్పాను పాలిటిక్స్లో కూడా ఇన్వాల్వ్ అయిందని. మరి ఎక్కడో కాదండి, అది అల్బేనియా దేశంలో ఫస్ట్ ఏఐ మినిస్టర్ని తీసుకొని వచ్చారు. మనుషులు ఏ విధంగా పనులు చేస్తుందో అది కూడా అదే విధంగా పనులు చేస్తుంది. ఫైల్స్ని స్టడీ చేస్తుంది, ఫైల్స్ని క్రాస్ చెక్ చేస్తుంది, డిబేట్స్ చేస్తుంది, ఆన్సర్స్ కూడా చెప్తుంది. అయితే ఇప్పుడున్న మినిస్టర్స్కి 4 మెంబర్స్ గన్మెన్స్ కావాల్సి వస్తుంది. అయితే ఈ ఏఐ మినిస్టర్కి మాత్రము అందులో ఉన్నటువంటి డేటాని హ్యాక్ చేయకోకుండా సైబర్ సెక్యూరిటీ పర్సన్స్ మనం పెట్టుకుంటే చాలు. అయితే మనం ఇంకా ఇలాంటి ఎన్నో రంగాల్లో ఏఐ రాబోతుందో ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి. అయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.